కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోందట. ఇరువురి నేతల అనుచరులు సిబ్బంది పరస్పరం దాడులు చేసుకోవటం, కేసులు పెట్టుకోవటం చర్చనీయాంశంగా మారుతోంది. దీంతో కడప జిల్లాలో కమలం పార్టీ రాజకీయం వేడెక్కిపోతోంది. ఇద్దరు సీనియర్ నేతలు, పార్టీ అధిష్టానం, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతలే కావడంతో ప్రభుత్వం, పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ వారిద్దరి మధ్య విభేదాలకు కారణమేంటి? ఏపీ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు విపరీతంగా పెరిగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు పరిధులు దాటిపోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇద్దరి నేతల అనుచరులు, సిబ్బంది పరస్పరం దాడులు చేసుకుని పోలీస్ కేసుల వరకు వెళ్లింది. దీంతో కడపలో కమలం పార్టీ రాజకీయం వేడెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితి మారిందిట. ఈ ఇద్దరు టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లగా జిల్లాలో ఆధిపత్య రాజకీయాలు, కాంట్రాక్టుల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు, దాడుల వరకు వచ్చాయంటున్నారు. కడప జిల్లాలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి చరిత్ర సృష్టించారు. బీజేపీ ఆవిర్భావం నుంచి కడప జిల్లాలో బీజేపీ తరపున శాసనసభకు ప్రాతినిధ్యం లేదు. కానీ ఆదినారాయణ రెడ్డి గెలిచి సత్తా చాటారు. ఇక మరో నేత సీఎం రమేష్ నాయుడు టీడీపీలో రాజ్యసభ సభ్యుడిగా జిల్లాలో చక్రం తిప్పి 2019లో టీడీపీ ఓటమితో బీజేపీలో చేరి జిల్లా నుంచి కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జిల్లా మారి వెళ్లి అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డిల మధ్య మొదటి నుంచి విభేదాలున్నాయనేది జిల్లాలో ఉన్న టాక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అభివృద్ధి పనుల్లో ఇద్దరి మధ్య నువ్వా నేనా అనే రీతిలో వారు మొదలైందట. ఎంపీ రమేష్ నాయుడికి చెందిన రిత్విక్ సంస్థ కాంట్రాక్టు పనులను చేపడితే ఎమ్మెల్యే ఆది అనుచరులు అడ్డుకుని దాడులు చేస్తున్నారని ఎంపీ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేయటం ఇప్పుడు కడప జిల్లాలో కాకరేపుతోంది. ఎంపీ సీఎం రమేష్ నాయుడికి చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్ సంస్థ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట అభివృద్ధి పనులకు సంబంధించిన 55 కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు దక్కించుకుని ఇటీవల పనులు ప్రారంభించింది. ఇదే ఇప్పుడు ఎంపీ రమేష్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే ఆది అనుచరుల మధ్య వివాదానికి తెరలేపిందట. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆదినారాయణ రెడ్డి గండికోట అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ నిధులు కేటాయించడంలో తన వంతు పాత్ర పోషించారట. చివరికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పేరుతో 78 కోట్ల నిధులు కేటాయించడంతో ఇక్కడ పనులు మొదలయ్యాయి. అయితే అంతా తానై నడిపిస్తే ఎవరో వచ్చి పనులు దక్కించుకుంటే తమ అనుచరుల పరిస్థితేంటని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నిస్తున్నారట. తమ నియోజకవర్గంలో ఎవరు కాంట్రాక్టు పనులు దక్కించుకున్నా సబ్ కాంట్రాక్టు తమ అనుచరులకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అందుకే గండికోటలో రిత్విక్ సంస్థపై తమ అనుచరులు దాడి చేశారని సమర్థించుకుంటున్నారట ఆదినారాయణ రెడ్డి. అయితే రిత్విక్ సంస్థ నిబంధనల మేరకు టెండర్లో కాంట్రాక్టు దక్కించుకుని పనులు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నారట సీఎం రమేష్ వర్గీయులు. ఎమ్మెల్యే అనుచరులు తమకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని, లేదంటే కమిషన్ ఇవ్వాలని బెదిరించి దాడులు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కడప జిల్లాలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎంపీ సీఎం రమేష్ కడప జిల్లా రాజకీయాల్లో తలదూర్చడంపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఎంపీ సీఎం రమేష్ సొంత గ్రామం ఏ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోందట. గతంలో కూడా అదానీ సంస్థ 3,000 కోట్లతో కొండాపురం వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు పనులు దక్కించుకుని సబ్ కాంట్రాక్ట్ రిత్విక్ సంస్థకు అప్పగిస్తే అప్పుడు ఎమ్మెల్యే అనుచరులు రిత్విక్ సంస్థ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, వాహనాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు గండికోట అభివృద్ధి పనులు చేస్తున్న రిత్విక్ సంస్థ ప్రతినిధులపై దాడి చేసి ధ్వంసం చేయటంపై జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోందట.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆర్టీపీపీ ఫ్లై యాష్ తరలింపు విషయంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన వారితో ఎమ్మెల్యే ఆది అనుచరులను అడ్డుకోవటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గండికోట అభివృద్ధి పనులు అడ్డుకోవటం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి కలిగిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఎమ్మెల్యే ఆది మాత్రం తమ నియోజకవర్గంలో తమ అనుచరులకు కాంట్రాక్టు పనుల కోసం డిమాండ్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారట. బీజేపీలో కీలకమైన ఇద్దరు నేతల కొట్లాట ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గండికోట పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సీనియర్ నేతలు, పార్టీ అధిష్టానం, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతలే కావటంతో ప్రభుత్వం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, బీజేపీ పెద్దలు ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.